కోవూరు నియోజకవర్గంలో ఆగని వైసీపీ వలసలు, టీడీపీలో చేరికలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో రోజు రోజుకు వైసీపీ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటిదే పడుగుపాడు ధాత్రి గ్రెయిన్ హోమ్స్ నందు దారపనేని శ్రీనివాసులు నాయుడుతో పాటుగా సుమారు 50 కుటుంబాలు స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఇదే క్రమంలో దారపనేని శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి టీడీపీలో చేరడం జరిగిందని, దీనిలో ఎవరి బలవంతం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారపనేని శ్రీనివాసులు నాయుడు, హనుమంతు నాయుడు, సూరి, వెన్నకోటి రాఖీ, వత్తల రమేష్, షేక్ మహమ్మద్, లోక్ సాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కానీ నేను మర్చిపోయాను అన్నమాట. టైం లేక కుదరక రాలేకపోయాను. కానీ నా మీద ఉన్న అభిమానంతో, వాళ్ళు సార్ మీద ఉన్న అభిమానంతో ఎన్నిసార్లు వచ్చి నన్ను కలిసారు. అమ్మ మీరు రాండి ఒకసారి అని చెప్పి నా మీద ఇంత అభిమానం చూపిన ఇక్కడికున్న ఈ కాలనీలో ఉన్న సోదరి మనకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, నేను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి. ఇది వరకు ఫౌండేషన్ తరఫున నేను మా విపిఆర్ ఫౌండేషన్కి నేనే చైర్మన్ని, నేనే చూసుకుంటుంటాను. అప్పుడు ఒక సంవత్సరానికి ఒక నెలకు ఒక 40 మంది లెక్క వేసుకున్న వాళ్ళకి ఆ సేవ చేయడానికి వచ్చిన తర్వాత ఈ 25 రోజుల నా అనుభవంలో ఎంతో మంది వేల కుటుంబాలు పల్లెల్లోకి వెళ్తే వాళ్ళు పడే బాధలు, గుక్కెడు మంచినీళ్ళు లేక, చనిపోతే శ్మశానాలలో పూడ్చిపెట్టుకోలేక, అదేవిధంగా రోడ్లు లేక, అవన్నీ తర్వాత రోడ్లు అవన్నీ కూడా తర్వాత విషయాలు, ఇల్లులు అవన్నీ, కానీ నీళ్లు కూడా లేకుండా ఎంతో మంది నేను చాలా ఇప్పటి వరకు ఒక 160-175 వాటర్ ప్లాంట్స్ ఇచ్చాను. నేను మా ఫౌండేషన్ తరఫున విపిఆర్ గారు ఇప్పించారు. అక్కడ ఎక్కడెక్కడో ఇచ్చాం, కానీ ఈ కోవూరు నియోజకవర్గంలో చాలా ఇచ్చాం. కానీ ఇవ్వాల్సిన ఊర్లు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అనిపించింది నాకు, మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇంతమందికి సేవ చేయగలము అని అనుకున్నప్పుడే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. దానికి తోడు మీ అందరూ ఇలాగా స్వచ్ఛందంగా వచ్చి అమ్మ మేము మీ వెనక ఉన్నాం, ఇలాంటి అన్నదమ్ములు కానీ, ఇలాంటి అక్కజల్లులు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, మేము మీ వెనకున్నామమ్మ, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము అని నా ముందుకు వచ్చినప్పుడు వీళ్ళందరి కోసం ఎలాగైనా సరే అవినీతిమయమైన ఈ కోవూరుని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా, అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసి వీళ్ళందరికీ రాబోయే తరాల్లో భవిష్యత్తు మన పిల్లలు వాళ్ళకి కనీసం అంకితం చేయాలని చెప్పి నేను చాలా సంతోషంగా, నేను వచ్చినప్పుడు కన్నా 25 రోజుల ముందు కన్నా ఇప్పుడు ఎంతో సంతోషంగా మీ అందరి మధ్య మెలగలుగుతున్నాను, మీ అందరి సమస్యలు తెలుసుకోగలుగుతున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఆ సమస్యలు తీరుస్తాను. నేను అందరిలాంటి రాజకీయ నాయకురాల్ని మాత్రమే సేవ చేయడానికి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆశీర్వదించమని మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమపాలనలో సంక్షేమము, అభివృద్ధి 2 జరుగుతాయని, దానికి సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారని నేను రోజు చెప్తూనే ఉన్నాను. కాబట్టి మనమంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి తిరిగి తెచ్చుకోవాలి అంటే మీ పవిత్రమైన ఓటును ఆలోచించి వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా మీద ఇంత అభిమానం చూపించి ఇక్కడికి నన్ను పిలిచిన మీ అందరికీ మరోసారి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రశాంత్ అమ్మ గారు ఈరోజు మన కోరిక మేరకు, మన కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చేసారు. అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఓటరు మన
వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి, మీరే కాక మనకి దగ్గరలో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్న ఓటర్లని ప్రభావితం చేసి ఈ మన ప్రశాంతమ్మ గారిని అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మేడం గారి కోరిక